డిస్క్వాలిఫికేషన్స్. ఇంతకంటే రాజకీయ వ్యభిచారం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే వాళ్ళ పార్టీ మారలేదా? పార్టీ మారినాక ఆయన ఈ రకంగా తీర్పు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ లో కూడా ఉన్నప్పుడు మనకు ఇంద్రకరణ్ రెడ్డిని, శ్రీనివాస్ యాదవ్ ని వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి కార్లు ఇచ్చి క్విడ్ వాళ్ళ తప్ప ప్యూర్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తుందని ఒక పిటిషన్ ఇబ్రాహిం వేసినాడు. నా దగ్గరకు వస్తే నేను అడ్వైజ్ ఇచ్చినాను. ఇప్పుడు వీళ్ళు కూడా అంటే రాజకీయ వ్యభిచారానికి అంతు లేకుండా. నిన్నటి తీర్పు మీద మీ రియాక్షన్ ఏంది? స్పీకర్ తీర్పు మీద వేరే టాపిక్ రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట స్టేట్మెంట్ ఇచ్చింది. రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట అంటే ఎవిడెన్స్ లేదు, సరిపోదు అని అంటున్నారు. ఎక్కడ పేపర్ లో వచ్చింది, టీవీలో వచ్చింది, కరెక్ట్ కాదు. బాబరీ మసీద్ పూల కొడితే ఎవ్వడు చూడలేదు, ఎవ్వడు విట్నెస్ లేదు. వీళ్ళు బాటంగా బాయి అని వాళ్ళతోని అలై బలై తీసుకొని అన్ని చేసేసుకొని 24 గంటలు వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే చేసి వీళ్ళకి ద్రోహం చేసి ఈ పార్టీ మీద గెలిచి ఎవరు చూడలేదండి, ఎవరు చేయలేదండి. వాళ్ళు ఏది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు, అవును వాళ్ళు పార్టీలను ఎక్స్పెల్ చేసినంత వరకు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అంటే మనం క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. అది జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు మీరే క్లెయిమ్ చేసుకున్నారు కదా, ఇంత జూటగా మాట్లాడితే ఎట్లానండి? అది విచిత్రము. కాబట్టి ఇప్పుడు అంటే హైకోర్టు ముందు సుప్రీంకోర్టు ముందు ఎవిడెన్స్ సరిపోద్దా? నిన్న స్పీకర్ ముందు ఇచ్చిన ఎవిడెన్స్ సరిపోద్దా? పేపర్ క్లిప్పింగ్స్ మేము కన్సిడర్ చేయమంటున్నారు. టీవీలో ఆయన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు కొన్ని సందర్భాల్లో, మేము కాంగ్రెస్ లో చేరామని, అయినా కన్సిడర్ చేయలేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఎల్పీకి 5,000 ప్రతి నెల కట్ చేసుకున్నారట, అది కన్సిడర్ చేశారు. అది ఇప్పుడు ఎక్స్పెల్ అయినంత వరకు అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా, ఎక్స్పెల్ అయిన తర్వాత వాళ్ళ పద్ధతి మారుతుంది. ఎక్స్పెల్ కాకముందు పద్ధతి ఎట్లా మారుతుంది? దాన్ని వీళ్ళ మీద నొప్పి వీళ్ళ మీద తప్పు పోయడం అనేది కరెక్ట్ కాదు అది. బట్ ఏదైనా కాంగ్రెస్ కు పరువు పెరగలేదు. దీంతో కాంగ్రెస్ కు పతనానికి ఇది నాంది. కానీ వాళ్ళని ఏదో మేనేజ్ చేసుకొని మ్యానిపులేషన్ చేసుకొని స్పీకర్ ఈ రకమైన తీర్పు ఇచ్చుకోవడం అనేది ఇంకా ప్రచారమై కాంగ్రెస్ కు ఇంకా వాళ్ళ యొక్క ఇమేజ్ ఇంకా దెబ్బతింటది, కానీ వాళ్ళ ఇమేజ్ పెరగదు. ఒకవేళ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏమవుతుంది, సుప్రీంకోర్టులో ఏమవుతుంది, గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ వాళ్ళ ఇమేజ్ మాత్రం తగ్గిపోతుంది. అంటే హైకోర్టుకి ఈ సాక్ష్యాలు సరిపోవా? కోర్టులకు మీరు ఎందుకంటే న్యాయమూర్తి కాబట్టి, రిటైర్డ్ న్యాయమూర్తి కాబట్టి అడుగుతున్నాం, ఈ సాక్ష్యాలు సరిపోతాయా సరిపోవా? న్యాయటువంటి షరతులు అటువంటి న్యాయమూర్తి అయితే మేము ఖచ్చితంగా ఇది డిస్క్వాలిఫికేషన్ ఇస్తాము. ఎవరో ఉంటే వాళ్ళ మనస్తత్వం ఎవరెట్లుంటుందో నేను చెప్పలేను కదా భారత. అంతే మీకు ఇప్పుడున్న సాక్ష్యాలు అయితే మీరు న్యాయమూర్తిగా ఉంటే కనుక ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు చేయాలని మేము అభిప్రాయం. అంటే ఏ సాక్ష్యాలు సార్? ఎందుకంటే టాపిక్ కాకుండా అడుగుతున్నా, ఇంట్రెస్టింగ్. అంటే ఏ సాక్ష్యాలు సరిపోతాయి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆడియో విజువల్ పేపర్ సరిపోతాయా, లేకపోతే కండువా, అది 3 రంగుల కండువా అన్నది దేవాలయాల్లో కూడా కప్తారంటున్నారు వాళ్ళు. శరత్ గారు ఒక్క విషయం సార్, ఇప్పుడు నా దగ్గర ఈ జడ్జిమెంట్స్ ఉన్నాయి, స్పీకర్ గారు ఇచ్చినాయి. బండా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి అంటే ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ నా దగ్గర ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి కంప్లైంట్, స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్ అంతా చదివినాను. అసలు ట్రయలే సరిగా కండక్ట్ చేయలేదు సార్. మోస్ట్ హోప్లెస్లీ కండక్టెడ్ ట్రయల్ ఇది. అసలు విషయం ఏంటంటే కొన్ని అంశాలను స్పీకర్ రాసిన తీరు చూస్తే, అంటే నాకు గడ్డం ప్రసాద్ గారు తెలుసు, వారి స్టాండర్డ్ కు ఈ రాసిన జడ్జిమెంట్ కు మాత్రం ఏం పోలికలేదు సార్. ఇదేదో అవుట్ సోర్సింగ్ జడ్జిమెంట్ లాగా కనబడుతుంది. ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాసినట్టుగా, లేదా ఏదో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారితో రాయించుకొని ఈయన సిగ్నేచర్లు పెట్టినట్టుగా కనబడుతుంది సార్. ఇప్పుడు ఒక విషయం సార్, వీళ్ళు ఎలక్ట్రానిక్ తర్వాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లో ఇవన్నీ పెట్టిన తర్వాత ది అప్లికేషన్ వాస్ టు ఎగ్జామిన్ ది పర్సన్ హూ హెస్ టెలికాస్ట్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీ తెలుగులో ఒక మంత్రి గారు లేకపోతే ఎవరో మాట్లాడిన ఒక మాట ఉంది, లేదంటే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మాట్లాడిన ప్రసారం అయినప్పుడు ఆ జీటీవీని అడగాలి కదా, మీ పలానా కార్యక్రమము మీ దాంట్లో రిలే అయింది, దాంట్లో నిజంగా అతనే వచ్చి మాది కూడా పెట్టారట ఎవిడెన్స్. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మాది కూడా ఎవిడెన్స్ పెట్టామని చెప్పారు. మా దానిలో టెలికాస్ట్ అయిన వార్తలు తీర్పులో చూస్తే అయితే అసలు ఎంత జడ్జిగా అతను ఎట్లా కామెంట్ చేస్తున్నాడంటే, మోర్ ఓవర్ నో పర్సన్ కనెక్టెడ్ విత్ ది క్రియేషన్, ఆథర్షిప్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ ది మీడియా రిపోర్ట్ వాజ్ ఎగ్జామిన్డ్. దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బీఆర్ఎస్.
దేవ్ కండక్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బీఆర్ఎస్ లో వాళ్ళకు రోగం వస్తే వాళ్ళ కులపోడే డాక్టర్ కావాలి, వాళ్ళకి కేసులు వస్తే వాళ్ళ కులపోడే వకీలు కావాలి, వాళ్ళకు చదువు చెప్పాలంటే వాళ్ళ కులపోడే వైస్ ఛాన్సలర్లు కావాలి. ఇట్లా ఉంటది తప్ప వీళ్ళు ఎన్నడన్నా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారా? ఎందుకు వై దే ఫెయిల్ టు లెట్ ఇన్ ది ప్రాపర్ ఎవిడెన్స్? అడ్వకేట్ జనరల్ బీసీని చేసినవన్నా దండం పెడతారా? ఏం మాట్లాడతావు? నీవు అడ్వకేట్ జనరల్ ఎప్పుడు చేసినావయ్యా? మేము ఆ రోజుల్లో నీకు తెలుసు అసలు బిఎస్ ప్రసాద్ కు సపోర్ట్ చేసి నిలబడ్డది ఎవరు? బిఎస్ ప్రసాద్ చేయాలని అడిగింది ఎవరు? అక్కడే ఉండి నువ్వు, నీకు తెలుసు కదా అన్ని విషయాలు. ఎందుకు అట్లా మాట్లాడతావు ఉపేందర్? అట్లా కాదు. అసలు క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ కాలం లేనట్టున్నారు కదా, చాలా తక్కువ కాలం. ఆయనను కూడా తీసేసినారు పాపం, ఏదో నెపం పెట్టేసి అనవసరంగా. పిల్లోడు అరే ఉంచండి ఉంచండి ఎన్నోసార్లు ఈ తరఫున నేను మాట్లాడాను అక్కడ పెద్దలతో. కానీ సరే అఫ్ కోర్స్ అది మన మాటలు వినే రోజులు కాదనుకోండి. తర్వాత వాళ్ళు క్లియర్ గా చూపెట్టినారండి ఎంత డిఫెక్ట్ ఉంది వీళ్ళ ట్రయల్ కండక్ట్ అనేది. వీళ్ళు అక్కడ నిపుణత ప్రదర్శించాలి కదండి. ఇప్పుడు కోర్టులో కేసు ఓడిపోవడం అంటే ది మేనర్ ఇన్ విచ్ యూ కండక్ట్ ద కేస్, నీలో క్లారిటీ ఉండాలి కదా, నీ క్లారిటీ ఆఫ్ థాట్ కదా. నీ మొత్తం హోల్ స్టోరీ ఇస్ బేస్డ్ అపాన్ పేపర్ పబ్లికేషన్స్ అండ్ దేర్ పబ్లిక్ స్టేట్మెంట్స్. దే హ్యావ్ గివెన్ అప్ ది మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ వాలంటర్లీ అన్నావు. టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ దట్ పార్ట్, నాట్ లెటింగ్ ది ఎవిడెన్స్ ప్రాపర్లీ. ట్రయల్ కోర్టు ప్రాక్టీస్ తెలిస్తే కదా ఎన్నడన్నా వాడికి రిటర్న్ స్టేట్మెంట్ తెలియక, ప్లేంట్ తెలియకపోయి, ఎవిడెన్స్ తెలియకపోయి, ఏం తెలియకుండా పోయి ఆడ ఏదో ఉపన్యాసాలు రాసినారు ఇచ్చినారు. ఆ స్పీకర్ కూడా మంచిగా దీన్ని వాడుకున్నాడు, చాలా చక్కని వాళ్ళతో ఏదో ఆథర్షిప్ లో జడ్జిమెంట్ అయితే వచ్చింది. అసలు ఈ జడ్జిమెంట్ చదివితే సార్ హైకోర్టులో ఏం ఛాన్స్ ఉంటుందో నాకైతే డౌట్ఫుల్. ఐఎమ్ రియల్లీ డౌట్ఫుల్ అబౌట్ ఇట్. ది ఫెయిల్యూర్ టు లెట్ ఇన్ ఎవిడెన్స్, హౌ కెన్ దట్ బి రెక్టిఫైడ్ ఇన్ రిట్ జ్యూరిస్డిక్షన్? రిమాండ్ చేసి మళ్ళా ఏ విషయం